ఇది నవరాత్రి సమయం. అమ్మవారిని రోజుకో రూపంలో పూజించుకునే రోజులు. ఈ పుణ్య సమయంలో జగన్మాత అష్టాదశ శక్తి పీఠాలను ఒకేసారి దర్శించుకునే అవకాశం లభిస్తే ఎంతో బాగుంటుంది. అలాంటి అవకాశమే కల్పించారు కామారెడ్డి జిల్లా దేశాయిపేట గ్రామంలోని దేవీ ఉత్సవ కమిటీ సభ్యులు. దేశంలో ఉన్న 18 శక్తి పీఠాలను ఒకేసారి దర్శించుకునే విధంగా అష్టాదశ శక్తి పీఠాలను ఒకే వేదికపై ఏర్పాటు చేశారు. ఇలా దేవతలందరూ ఒకే చోట దర్శనమివ్వడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో శక్తి పీఠాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వ్యయ ప్రయాసలు కోర్చి అష్టాదశ శక్తి పీఠాలన్నింటినీ దర్శించుకునే భాగ్యం భక్తులందరికీ కలగదు. కానీ అలాంటి భక్తులకు బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామస్తులు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చక్కటి అవకాశం కల్పించారు. పురాణాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 108 శక్తి పీఠాలున్నాయని కొందరు, భారతదేశంలోనే 18 శక్తి పీఠాలు ఉన్నాయని మరికొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఆది శంకరాచార్యుల వారు దర్శించుకుని శ్రీచక్ర స్థాపన చేసిన 18 శక్తి పీఠాల్లో కొలువై ఉండే అమ్మవారి ప్రతిరూపాలను స్థానిక హనుమాన్ మందిరంలోని దేవీ మండపంలో అమ్మవారితో పాటు ప్రతిష్ఠించారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దేశాయిపేటలోని శ్రీదేవి మండపాన్ని దర్శించుకుని శక్తి పీఠాలను దర్శించుకున్న అనుభూతిని పొందుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ ఇక్కడ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నదండి. ఇక్కడ వచ్చినందుకు అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి వీల్లేని ప్రజలకు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకే కానీ ఇంకా ఇక్కడ దూరం ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ దర్శనం చేయడానికి చాలా వీలుగా మంచిగా ఇక్కడ అరేంజ్ చేశారు. 25 ఇయర్స్ ప్రోగ్రామ్. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దానికి వివిధ ప్రోగ్రామ్స్ ఏంది, హోమమే కానీ పూజలే కానీ అట్లనే మధ్యాహ్నం అన్నదానం, మళ్ళీ సాయంత్రం ప్రోగ్రామ్, మళ్ళీ ప్రతిదీ మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. ఇది బాగా సక్సెస్ఫుల్గా ఉంది. ఇది మంచిగా అనిపించిందండి. ఇక్కడ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటం కోసమే ఏర్పాటు చేశామని దేశాయిపేట గ్రామస్తులు చెబుతున్నారు. అమ్మవారి ప్రధాన విగ్రహంతో పాటు 18 శక్తి పీఠాల్లో కొలువైన అమ్మవారి విగ్రహాల ప్రతిరూపాలను ఏర్పాటు చేసేందుకు గ్రామంలోని దాతలు ముందుకొచ్చినట్టుగా చెబుతున్నారు. ఉత్సవ విగ్రహంతో పాటు శక్తి పీఠాలపై కొలువై అమ్మవార్ల పుస్తలు, మట్టెల సమర్పణకు సైతం భక్తులు పోటీగా ముందుకు రావడంతో గ్రామానికి చెందిన రామస్వామి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ కమిటీ నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. 25వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తుల సహకారం, దాతల ప్రోత్సాహంతో నవరాత్రి ఉత్సవాలను ఈసారి చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ దేశాయిపేటలో మనకి ఇక్కడ 18 పీఠాలు ప్రతిష్టాపించారు. అందరి దేవతలను ఇక్కడనే దర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మాకు ఆయురారోగ్యాలు అన్ని ప్రసాదించాలని అమ్మవారిని కూడా కోరుకున్నాము. కానీ ఇక్కడ ఈ వైభవం చూస్తుంటే అసలు ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుందని మేము విని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ఈ వైభవాన్ని చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబంతో వచ్చి మేము దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఖచ్చితంగా ఇక్కడే వచ్చి దర్శనం చేసుకుంటాము. అయితే ఇక్కడ ఇలా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ మా తరపున ధన్యవాదాలు. శరన్నవరాత్రుల్లో భాగంగా మండపంలో ప్రత్యేక కార్యక్రమాలు, నిత్య అన్నదానం, లలితా సహస్ర పారాయణలు, వీటితో పాటుగా కీర్తనలు, హరికథలు, ప్రవచనాలు, భక్తి పాటల ఆర్కెస్ట్రా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న శుక్రవారం సామూహిక కుంకుమార్చన, 13న హోమం, పూర్ణాహుతి, అష్టాదశ అమ్మవార్ల శోభాయాత్ర నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇక దసరా తర్వాత ఉత్సవాలు ముగిసిన అనంతరం విగ్రహాలు స్థానిక గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని శక్తిపీఠాలు ఇక్కడే ఒకటే ప్లేస్లో ఉన్నాయి అన్న కారణంగా వచ్చాము. ఒకటే రోజు గురించి అనుకొని వచ్చాము, కానీ 3 డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి. మేము చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది హోమము, పూజలు చేయడము, ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఇవన్నీ చూసి దేవీ శరన్నవరాత్రుల భాగంగా దేశాయిపేట గ్రామంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తులు మరియు యువకులు అందరి ఆలోచన ఏంటంటే 25 ఇయర్స్ కాబట్టి ఏదో కొత్త విధానంగా ఆలోచిద్దామని చెప్పేసి మాతకి ముందే కమిటీ ఏర్పాటు చేస్తే ఈసారి 25th ఇయర్లో భాగంగా అష్టాదశ శక్తిపీఠాలని పెట్టేసి మనము ఒక ఘనంగా పండుగలా నిర్వహించుకుందామని ఈ దసరా పండుగ అని చెప్పేసి దేశంలో వివిధ క్షేత్రాల్లో నెలకొన్న అమ్మవారి శక్తిపీఠాలు 18 ప్లస్ మెయిన్ దుర్గామాత మొత్తం 19 కలిపి
ఒక నెల రోజుల ముందు నుంచే ఈ ప్రణాళిక రూపొందించుకొని పకడ్బందీగా చేసుకొని విగ్రహాన్ని ప్రతిష్టాపించడం, మరి ప్రతిరోజు అన్నదానం, హోమము మరియు పూజ నిర్వహించడం జరిగింది. మహిళలచే లలితా సహస్రనామము మరియు ప్రతిరోజు రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈ మాతలకు కానీ ఈ దశ శక్తిపీఠాలకు కానీ మొత్తం అందరికీ మనకి డోనర్స్ మీన్స్ విగ్రహదాతలు దొరికిర్రు. పుస్తమంటలకు కానీ హోమ సామాగ్రి అన్ని ప్రతి అందరి సహకారంతో ఒక పండుగల ఘనంగా నిర్వహించుకొని దసరా తెల్లారి నాడు ఈ 19 మాతల్ని స్థానిక చెరువులో నిమజ్జనం చేసి కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. గ్రామస్తులు, యువకులు మరియు ఉత్సవ కమిటీ అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పి అమ్మవారి ఆశీస్సుతో అందరు బాగుండాలని కోరుకుంటూ